హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను మనం ఒకే బ్యాటర్తో ఇడ్లీ అండ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి కుకింగ్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, ఎందుకంటే వాళ్ళు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా. అండ్ చాలా చక్కగా కూడా కుదిరిపోతాయి ఈ బ్రేక్ఫాస్ట్ అనేది. సో దీనికోసం మనం ఫస్ట్ 2 కప్స్ బియ్యం తీసుకున్నాము. సో మనం ఏ కప్తో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అందులో హాఫ్ కప్ అంటే 2 కప్స్ అంటే 1 కప్ మినప్పప్పు తీసుకోవాలన్నమాట. సో ఈ మెజర్మెంట్తో కనుక మనం తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయి ఈ ఇడ్లీ అండ్ దోశ అనేవి. సో నేనైతే 2 కప్స్ రైస్ తీసుకొని అందులో 1 కప్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం శనగపప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఇంచుమించుగా ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నానండి. ఎందుకు అంటే వీటి వల్ల మనకి దోశ కలర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో శనగపప్పు కూడా మనం యాడ్ చేసుకున్నాము. వీటిని మనం వాష్ చేసుకొని ఒక 8 అవర్స్ పాటు నానబెట్టుకొని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. సో ఇందులో నేను కొద్దిగా ధనియాలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఫ్లేవర్స్ ఈ మెంతులు ధనియాల వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది దోశకి. అండ్ ఇడ్లీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి రెండు కూడా చాలా బాగుంటాయి వీటి వల్ల. సో ఇవన్నీ మనకి 8 అవర్స్ పాటు నానాలి కాబట్టి నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. 8 అవర్స్ నానిన తర్వాత నేనైతే గ్రైండ్ చేసేసానండి. ఇంకా ఈ బ్యాటర్ అనేది డివైడ్ చేయలేదు. ఇది కంప్లీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వీటిని ఇప్పుడు కొద్దిగా డివైడ్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఇడ్లీ అండ్ దోశ రెండు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా తీసి నేను వేరే బౌల్లో కూడా షిఫ్ట్ చేస్తాను దీన్ని. సో మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలంటే దాంట్లో కొద్దిగా సోడా యాడ్ చేసుకుంటాం కదా, అందుకోసం మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. సో నేను 2 బౌల్లోకి డివైడ్ చేసేసానండి ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్. సో ఇడ్లీ బ్యాటర్లో మాత్రం కొద్దిగా వంట సోడా వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఇడ్లీలు సాఫ్ట్గా మెత్తగా పొంగాలి అంటే సోడా యాడ్ చేసుకుంటాం కదా. సో ఇలా ఈజీగా మనం 2 బ్రేక్ఫాస్ట్లు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకే బ్యాటర్తో. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం, చిన్న టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.